టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఖరారైంది. దీనిపై త్వరలోనే ప్రకటన రానుంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్న నేపథ్యంలోనే హోంమంత్రి అమిత్ షా తమ పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. బీజేపీ పోటీ చేసే స్థానాలపై సమాలోచనలు జరుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి. ఏపీపై బీజేపీ దృష్టి పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్. రేపు చంద్రబాబు ఢిల్లీ టూర్ నేపథ్యంలో ముందుగానే అమిత్ షా పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఏ సీట్లలో మనం పోటీ చేస్తే బాగుంటుంది అనే విషయం మీద మొత్తానికి బీజేపీ టీడీపీ జనసేన పొత్తు ఖరారైనట్టే భావించాలా? స్వామి, దాదాపుగా బీజేపీ టీడీపీ జనసేన పొత్తు ఖరారైనట్లే చెప్పుకోవచ్చు. అందుకే ఈ గతంలో కూడా ఈ యొక్క పొత్తును చెడగొట్టాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశారు. ఆయన ఢిల్లీకి రావాలని కూడా ప్రయత్నం చేశారు. 2-3 సార్లు అమిత్ షా అపాయింట్మెంట్, పీఎం అపాయింట్మెంట్ కూడా కోరారు. కానీ ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఇప్పుడు బీజేపీ టీడీపీ జనసేన పొత్తు చేయాలని కూడా బీజేపీ నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు చాలా కీలకమైనటువంటి సమావేశాలు, కీలకమైన నిర్ణయాలు కూడా జరిగాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అమిత్ షానే స్వయంగా చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేసి రేపు రావాల్సిందిగా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. సో రేపు సాయంత్రం అమిత్ షా ఆహ్వానం మేరకు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వస్తున్నారు. అయితే ఈలోగా అసలు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏమేమి మాట్లాడాలి, ఏ అంశాలపై చర్చించాలి, తర్వాత పొత్తుకు సంబంధించి ఒక కమిటీని కూడా వేస్తే బాగుంటుంది, తర్వాత సీట్ల సంఖ్య, అదేవిధంగా ఎంపీ సీట్లు, అదేవిధంగా ఎమ్మెల్యే సీట్లు ఎన్ని ఉంటే బాగుంటుంది, ఇప్పటి వరకు మనం గెలిచినటువంటి స్థానాలు ఏంటి, వీటన్నిటిపైన బీజేపీ సీనియర్ నేతలను అడిగి ఒక లిస్టు కూడా ఆయన తెప్పించుకున్నారు. ఎంపీ స్థానాలకు సంబంధించి అంటే ఒక 5-6 ఎంపీ స్థానాలు అయితే ఖచ్చితంగా అడగాలనుకుంటున్నారు. కానీ మొత్తం ఒక 10 నుంచి 15 సీట్ల పేర్లు అయితే ఇప్పటికే రాసి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అందులో మనం కనుక చూసుకుంటే గతంలో పోటీ చేసి గెలిచిన స్థానాలు, ఆ తర్వాత 2వ స్థానంలో నిలిచినటువంటి స్థానాల జాబితాను కూడా సిద్ధం చేశారు నేతలు. ఈ రోజు ఇచ్చినటువంటి ప్రతిపాదనలో అరకు, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు లేదా నరసాపురం, కాకినాడ, ఒంగోలు లేదా నెల్లూరు, తిరుపతి, రాజంపేట, అనంతపురం లేదా హిందూపూర్, ఈ స్థానాలని బీజేపీ కోరే అవకాశం ఉంటుంది. మరి ఈ స్థానాల్లో టీడీపీ ఏ స్థానాలు ఇస్తుందని కూడా చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా అసెంబ్లీ స్థానాలు కూడా 5 నుంచి 6 కూడా కోరే అవకాశం ఉంటుంది. కొంతమంది ముఖ్యమైన నేతలు విష్ణుకుమార్ రాజు గాని లేకపోతే మిగతా కొంతమంది ఎవరైతే ఉన్నారో అలాంటి నేతల కోసం అసెంబ్లీ స్థానాలు కూడా కావాలని కోరుకుంటున్నారు. సో 5 నుంచి 6 పార్లమెంట్ స్థానాలు, ఒక 10 లోపు అసెంబ్లీ స్థానాలు కూడా కోరే అవకాశం ఉంటుంది. వీటిపైన ప్రధానంగా రేపు చంద్రబాబు నాయుడుతో చర్చ జరిగే అవకాశం ఉంటుంది. రేపు చంద్రబాబు నాయుడుతో చర్చించిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి పిలిపించి మొత్తం అయితే రాష్ట్ర స్థాయిలో కూడా దీనికి సంబంధించి అక్కడ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ఆ కమిటీలు ఎవరు ఉండాలన్న దానిపైన కూడా ఇప్పుడు కసరత్తు చేస్తున్నారు. ఈ రోజంతా కూడా బీజేపీ సీనియర్ నేతలతో అమిత్ షా ఈ చర్చలన్నీ కూడా జరుపుతున్నారు. సో రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.